వారణాసి మూవీకి ఓటీటీ డీల్ అసలు ఎంత ప్రైస్కి తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు అనే విషయం తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారని చెప్పేసి అయితే చాలామంది మాట్లాడుకుంటున్నారు. అసలు అంత షాక్ అయ్యే విధంగా అంత ఎక్కువ మనీకి తీసుకున్నారా? సో ఖచ్చితంగా రాజమౌళి గారి సినిమాని కొనాలి అంటే ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా, ఏ ఒక ఓటీటీ ఓనర్ అయినా ఎవరైనా ముందుకు వస్తారనమాట. ఎందుకంటే ఆయన సినిమా కంటెంట్తో కానీ ఆ హీరోలతో కానీ సంబంధం ఉండదు. ఎందుకంటే అది రాజమౌళి గారి సినిమా అని ఒక బ్రాండ్ ఏదైతే ఉంటుందో అది చాలు. అంటే ఆ సినిమా తర్వాత ఇంకా అందులో ఎవరు హీరో చేస్తున్నారు ఏంటి, సో ఇంకా ఎంత బిజినెస్ అవుతుందని అప్పుడు ఆలోచిస్తారు. అయితే రాజమౌళి గారి సినిమా అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. సో ఇప్పుడు వారణాసి సినిమా దీంట్లో మరి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటిస్తున్నారు అనమాట. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అనేవి పీక్లో ఉంటాయి. అంటే రాజమౌళి గారు ఇప్పుడు దాకా రామ్ చరణ్ గారితో చేశారు, ఎన్టీఆర్ గారితో చేశారు, ఆఖరి నితిన్ గారితో కూడా చేశారు అనమాట. సో ఈ మహేష్ బాబు గారు అంటే త్రివిక్రమ్ గారు చేసిన హీరోలను ఎక్కువ టచ్ చేయాలి. అల్లు అర్జున్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, మహేష్ బాబు గారిని కానీ. సో ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఆయన త్రివిక్రమ్ గారు హీరోలను అయితే టచ్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచో ఒక ఇది ఉంది, ఈయన డైరెక్ట్ చేసిన హీరోలను ఈయన తీసుకోరు, ఈయన డైరెక్ట్ చేసిన హీరోలను ఈయన తీసుకోరని. సో ఆ విధంగా ఒక త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారితో మాత్రం పనిచేశారు. అట్లా చూసుకుంటే ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం రాజమౌళి గారు త్రివిక్రమ్ గారి హీరోతో పనిచేస్తున్నారు, అది మహేష్ బాబు గారితో. సో మరి ఆయన మెంటాలిటీ ఎట్లా ఉంటుంది, అంత క్లాస్ ఒక ఇది ఉంటుంది. మరి ఈయన మెంటాలిటీ అంతా మాస్ ఇట్లా ఉంటుంది అనమాట. సో వీళ్ళిద్దరు కొలాబరేషన్ ఎట్లా ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఒక రకరకాలుగా ఇలా చూపిస్తారు మా హీరో, అలా చూపిస్తారు అని ఒక ఇదిలో ఉంటారు. సో మరి ఈ సినిమాకి ఓటీటీ ఎలా చేయాలి ఏంటి, నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే ముందుకు వచ్చారంట ఆల్రెడీ. దీనికి 600 కోట్ల వరకు ఇస్తామని చెప్పి వాళ్ళు ఒక ప్రైజ్ అయితే చెప్పారంట. అండ్ ఒక కండిషన్ పైన ఇన్ని రోజుల్లోనే సినిమా రిలీజ్ చేసిన తర్వాత మాకు ఇచ్చేయాలి, అంటే ఒక 27-29 డేస్లోనే ఇచ్చేయాలన్నట్టుగా. సో ఆ కండిషన్ మీద అయితే మేము ఇంత ఇస్తామని నిర్మాతకు అయితే ఆఫర్ ఇచ్చారంట. సో రాజమౌళి గారు ఏం ఆలోచిస్తారంటే, సినిమా హిట్ అయితే 50 రోజుల కన్నా ఎక్కువ ఆడొచ్చు కదా, 50 రోజులన్నా ఆడొచ్చు కదా. సో 50 డేస్ 49 డేస్ తర్వాత ఓటీటీ ప్రైజ్ చేయండి అని చెప్పి ఆయన చెప్పారంట. సో ఈ డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి ఇంత మంచి ప్రైజ్ వచ్చినప్పుడు ఏ నిర్మాత వదులుకోడు, ఎందుకంటే ఆయనకి ఆల్మోస్ట్ బడ్జెట్ రికవర్ అయిపోతుంది అక్కడ. థియేటర్ నుంచి కొనుక్కునే డిస్ట్రిబ్యూటర్ సగం ఇస్తారు. సో పెట్టుబడి అయితే అక్కడ వచ్చేస్తుంది అనమాట. మరి ఇప్పుడు ఇలాంటి ఆఫర్ మళ్ళీ వేరే ఓటీటీ వాళ్ళు ఇస్తారా, అలా కూడా ఆలోచించుకుంటారు. అదే నిర్మాతలను ఇట్లా లాక్ చేస్తున్నారు అన్నమాట ఓటీటీ వాళ్ళు. మాకు సినిమాని తొందరగా రిలీజ్ చేసుకోవడానికి ఇచ్చేయండి, ఎందుకంటే థియేటర్లో చూడడం వల్ల తొందరగా వస్తుందనే ఇదితో థియేటర్కి వెళ్లకుండా ఓటీటీ ప్రిఫర్ చేస్తుంది. సో ఆ ఇది వల్ల ఇప్పుడు థియేటర్కల్ రన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో అది ముఖ్యం, థియేటర్కల్ రన్. మరి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ 100 రోజులు 1000 రోజులు ఆడిచిన చరిత్రలు ఉన్నాయి సినిమాని. సో మరి అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఈ సినిమాని ఇంకెంత ప్రెస్టేజ్గా తీసుకుంటారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఖచ్చితంగా 2000 కోట్లు టచ్ చేయాలనే ఇదితో వాళ్ళు కసిగా ఉంటారు అనమాట. టికెట్ రేటు 400 కాదు, 500 కాదు, 600 పెట్టినా మేము వెళ్తాం అనే స్థాయిలో వాళ్ళు ఉంటారు. సో మరి ఈ సినిమా బిజినెస్ ఎట్లా చేస్తుంది, ఓటీటీ అది ఫైనల్ చేస్తారా, మరి ఇంకెవరన్నా ఇంకో కొత్త ఆఫర్తో వస్తారా ఇంకొంచెం పెంచి. ఇప్పుడు దాకా ఉన్న ఓటీటీ ఆఫర్లు అయితే ఇది సూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రీవియస్లీ పుష్ప 2 275 కోట్లు చేసింది, దురంధర్ 285 కోట్లు చేసింది. అంటే 300 కూడా కాకుండా డైరెక్ట్ 600 ఇస్తామన్నారంటే మనం ఆ సినిమా పొటెన్షియల్ అర్థం చేసుకోవచ్చు, మహేష్ బాబు గారి కెపాసిటీ అర్థం చేసుకోవచ్చు, రాజమౌళి గారి స్టామినా అర్థం చేసుకోవచ్చు. సో ఇంతమంది అంటే ఇద్దరు ఒక స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో పవర్ ఇట్లాగే ఉంటుందన్నమాట. సో మరి ఖచ్చితంగా ఇంకా ఏ రేంజ్కి దూసుకెళ్తుంది, ఇంకా కొత్త ఆఫర్లు ఏమైనా వస్తాయా, మరి థియేటర్కల్ బిజినెస్ ఎంత జరుగుతుంది, ఓటీటీ నెట్ఫ్లిక్స్ ఫైనల్ చేస్తారా, ఇన్ని క్వశ్చన్స్ అయితే ఫ్యాన్స్లో ఉన్నాయి. మరి చూడాలి. ఏదైనా రాజమౌళి మన చక్కని చేతిలో ఉంటుందన్నమాట. మహేష్ బాబు గారిని అమాంతం అలా ఒక హనుమంతుడిలాగా ఎంతవరకు లేపుతారు, ఆయన రాముడిగా ఏ విధంగా ప్రజెంట్ చేస్తారనేది వచ్చే సంవత్సరం అంటే 2027 ఏప్రిల్ 7 చూడాల్సిందే.